నమస్తే అండి. నేను రజాక్. నేను నిన్న నైట్ ఒక వీడియో అయితే చేసినాను కదా, దాదాపు పవన్ కళ్యాణ్ లుక్ పై ట్రోల్స్ అంటూ ఒక వీడియో అయితే చేశాను కదా. దీంతో కొంతమంది ఇలాంటి వీడియోలు మనకు అవసరమా అని చెప్పేసి అది అడిగారనమాట. సో నేను అంటే ఒక వీడియో మనం చేసామంటే దాని వెనకాల ఒక రీజన్ అయితే ఉంటుంది అనమాట. రీజన్ లేకుండా ఏదో అడ్డగోలుగా వీడియోలు అయితే చేయం, కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా, కావాలని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తా, తనని ఏ విషయంలో టార్గెట్ చేయాలి, ఏ విషయంలో టార్గెట్ చేయకూడదు అనేది కూడా మినిమం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాగేటటువంటి వ్యక్తుల విషయంలో మాత్రమే మనం ఈ విధంగా స్పందిస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక నేను వైసీపీ వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీద పడ్డారు. నాకు అదే అర్థం కాలేదు. సడన్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ని టార్గెట్ చేస్తా, ఆయనకి సంబంధించినటువంటి బట్టల్ని టార్గెట్ చేస్తా, ఆయనకి సంబంధించినటువంటి వస్త్రధారణని టార్గెట్ చేస్తా నిన్న రకరకాలుగా చాలామంది మాట్లాడుతూ ఉంటే, సో మన వాళ్ళు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు, అంటే రియాక్ట్ కావట్లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తేనో, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి వీళ్ళు ఏదైనా రియాక్ట్ అయ్యారంటే అదొక విధానం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది తప్పు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు తనకు నచ్చిన బట్టలు తాను వేసుకున్నాడు అంటే ఆయన విప్పు చూపించట్లేదు కదా, మీరు ఇలాంటి బట్టలు వేసుకొని చెప్పట్లేదు కదా, ఆయన ఏదో నిర్ణయం తీసుకుని వెళ్తున్నాడు. కానీ కొంతమంది కావాలని చెప్పేసి పని కట్టుకొని టార్గెట్ చేస్తూ ఉంటే సో నేను రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను మీకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్తా. మీకు తెలుసా, డిఆర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ అనమాట. సో అతనికి రీసెంట్గా పదవిని కూడా ఇంక్రిమెంట్ ఇచ్చిన పదవి విషయంలో. అంటే అలా ఉంది పరిస్థితి. ఎందుకు ఈ వ్యక్తిని నేమ్ క్వశ్చన్ చేసినాడో నేను చెప్పా కదా నిన్న కూడా, వీళ్ళ యొక్క మోడస్ ఆపరాండ్ అంతా కూడా ఒకళ్ళ దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది, దాన్ని కంప్లీట్గా అందరూ తిప్పుతారు అనమాట. పొద్దు నుంచి కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నానికి ఇంకొంతమంది యాడ్ అవుతారు, ఇంకా సాయంత్రం అయిందంటే కానీ ఇంకా చెలరైపోతూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. ఇదిగోండి చూడండి, ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎగ్జాక్ట్గా 8 hours బ్యాక్ అయితే ఈ వ్యక్తి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది నిన్న పొద్దు నుంచి టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ విధంగా వీళ్ళు నిన్న పొద్దు నుంచి అయితే అసలు ఇతను పోస్ట్ పెట్టినటువంటి పోస్ట్ చూసిన తర్వాత మీకు అనిపించింది నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను. రోజుకు ఒక వేషంలో వస్తాడు పవన్ కళ్యాణ్ గారు, ప్రతిరోజు ఒక వేషంలో వస్తాడట. అంటే ఆయన వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, ఆయన వేసుకునేటటువంటి లుక్ మీద వీళ్ళకి ఎంత కడుపు మంటగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోం. ఏకంగా మీ అందరికి కూడా తెలిసిందే, నెత్తి మీద జుట్టు లేనటువంటి ఒక ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు జుట్టు గురించి మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ ఛానల్స్లో డిబేట్ పెడతా ఉంటారు, ఆయన ఆ విధంగా టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ని కూడా టార్గెట్ చేయాలనేది వీళ్ళ యొక్క అజెండా. నెక్స్ట్ ఏంటి, రోజుకు ఒక వేషంలో వస్తాడు. ఆ తర్వాత ఏది మన సనాతన సంప్రదాయం కాదు. మరి సనాతన సంప్రదాయం అంటే ఏంటి? ఇప్పుకొని తిరగడం కాదు కదా, ఒంటి మీద వస్త్రాధరణ చేసుకోవడం, పద్ధతిగా ఉండడం, సంప్రదాయబద్ధంగా ఉండడం. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇప్పుకొని తిరగట్లేదు కదా, అండర్వేర్ మీద తిరగట్లేదు కదా, షార్ట్స్ బాక్సెస్ మీద తిరగట్లేదు కదా, లేదంటే కనుక మన నెక్ బనియన్స్ వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు హుందా గారి పంచి కట్టుకుంటాడు కదా, లేదంటే కనుక ఏదైతే నిండైన వస్త్రాలు ధరిస్తాడు కదా ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తాడు కదా. సో ఒక అర్థవంతంగా ఉంటాడు కదా. అంటే హుడీ వేసుకున్నంత మాత్రం అది వేరే వెస్ట్రన్ కంట్రీకి సంబంధించింది ఆయన వేసుకోకూడదు అనేది ఈ వ్యక్తి చెప్పాడని మాట. అంటే ఒక హుడీ వేసుకుంటేనో, లేదంటే ఒక టీ షర్ట్ వేసుకుంటేనో, లేదంటే ఒక మోడర్న్ షర్ట్ వేసుకుంటేనో, ఇదంతా కూడా ఇతర దేశాలకి సంబంధించినటువంటి వస్త్రధారణ. ఇది భారతీయతకు సంబంధించినటువంటిది కాదు. భారతీయ సంప్రదాయం ప్రకారం వస్త్రాధరణ అంటే, నేను అర్థమయ్యే భాషలో చెప్తా, వస్త్రాధరణ అంటే ఒళ్ళు ఇప్పుకొని చూపించడం కాదు, మనం చీర కట్టుకోవడం అనే కాదు, లేదంటే కనుక చుడిదార్ వేసుకోవడమే కాదు, లంగా ఓణి వేసుకోవడమే కాదు, లేదంటే కనుక ఇలా మహిళలకి సంబంధించి రకరకాల బట్టలు, లేదంటే పురుషులకి సంబంధించి పంచి కట్టుకోవడమో, లుంగి కట్టుకోవడమో, షర్ట్ వేసుకోవడమో, ఇవి కాదు. ఒంటిని కప్పుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనం దేంతో కప్పుకుంటాం అనేది సెకండరీ. ఒళ్ళు మొత్తాన్ని కూడా వీలైనంత వరకు మొగుడికి చూపించుకోవడానికి తప్ప వేరే వాళ్ళకి వద్దు అని చెప్పేదే సంప్రదాయం. అమ్మ, ఊరంతా పంచడానికి కాదు మన శరీరం ఉంది. ఇప్పుడు యాక్టర్స్ అంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తూ ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తూ ఉన్నాం? మనం ఎందుకు ఒళ్ళంతా చూపించుకుంటా ఉన్నాం? తప్పు కదా అది. ఇప్పుడు మనమే ఉన్నాము, ఇంట్లో ఉంటే ఓకే షార్ట్స్ ఉంటాం, రోడ్డు మీదకి వెళ్తే షార్ట్స్ వేసుకెళ్ళాం కదా, లేదా ఆఫీస్కి వెళ్తే షార్ట్స్ మీద తిరగం కదా. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా వేసుకుంటూ ఉన్నారు, ఓకే, ఆ ఇంట్లో ఇష్టపడుతున్నారు. అదేవిధంగా మోడర్న్ యుగం మారుతూ ఉంది, అది కొంచెం వస్తూ ఉంది. అలా అని చెప్పేసి ఇంట్లో బిగిని వేసుకుని తిరగలేం కదా. ఇంట్లో అసలుకి ఒంటి మీద బట్టలకు ఓన్లీ అండర్వేర్తో మగోడని తిరగలేడు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి బట్టల మీద వీళ్ళు ఇంత టార్గెట్ చేయడంతోనే నేను రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చి, రోజుకు ఒక వేషంలో వస్తాడట. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక వేషగాళ్ళ కట్టారు. అలాగే ఏది మన సనాతన సంప్రదాయం కాదు,
పదవికి గౌరవం ఇచ్చే వస్త్రధారణ కూడా కాదు. ఏంటి పదవికి వస్త్రధారణ అంటే ఏంటి నాకు తెలియగలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నట్టు వైట్ కలర్ షర్టు క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకోవాలి. అదేమన్నా పవన్ కళ్యాణ్ గారికి లేదంటే రాజకీయ నాయకులందరికీ కూడా ఒక యూనిఫామ్ ఏమైనా పెట్టించాలా? సంప్రదాయం ప్రకారం వస్త్రధారణ, పదవికి గౌరవం ఇచ్చే వస్త్రధారణ. ఆయన ఒక యాక్టరు, ఆయన వేస్తాడు, నువ్వు వేసుకో, ఎవడొద్దన్నాడు? నిన్న చక్కగా మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు అనుకుంటా, దివాకర్ రెడ్డి గారి కొడుకు, మన అనంతపురానికి సంబంధించి ఆయన ఎంత ఎంజాయ్ చేసినాడో చూస్తే ముచ్చటేసింది. ఒక ఎమ్మెల్యే అంటే అలాగే ఉండాలా, ప్రజలతో కలవాలా, తాగి తందనాలు కాదు, చక్కగా డ్యాన్స్ వేసినాడు. దాని గురించి కూడా విమర్శలు చేస్తారు వీళ్ళు. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఎక్కడైనా రాసి ఉందా? లేదంటే కనుక ఈ ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే ఒక ఆర్డర్స్ ఉంటాయో, లేదంటే కనుక ఏవైతే నియమాలు ఉంటాయో ఆ నియమాల ప్రకారం పవన్ కళ్యాణ్ వ్యక్తి కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ బట్టలు వేసుకోవాలని రూల్ ఉందా? ఒంటిని కనిపించకుండా ఎదుటోడికి ఎబ్బెట్టు లేకుండా ఉంటే చాలు. నేను వీడియోలో సమాచారం ఉంది. ఆ తప్పతాయి ఆడపిల్లలు ఆ తాగడం ఏందో, ఆ రోడ్ల మీద పడిపోవడం ఏంటో, ఆ కక్కోవడం ఏందో, ఏందో ఆ న్యూ ఇయర్ ఏందో, ఆ లోకం ఏందో. అరే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలోకి మనం ఏం మారింది? ఒక డేట్ మారుతుంది, మన జీవితాల్లో మార్చేస్తున్నాయా? కష్టపడి పని చేస్తేనో లేకపోతే జీవితంలో వృద్ధి చెందితే మారుతాయి, లేదంటే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే మారుతాయి. అంతేగాని తప్పతాగి నడురోడ్డు మీద పడితే మారుతాయా? అదే మరి మనం దాని గురించి ఏమైనా మాట్లాడామా? మాట్లాడు. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో మరి చూస్తుంటే ఆడపిల్లల్ని ఇప్పుడు ఈ అమ్మ పెళ్లి చేసుకోవాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చేసారు. అది సంగతి. నెక్స్ట్ అంటే గౌరవం ఇచ్చే వస్త్రధారణ కాదు, వేసే బట్టలు, బూట్లు, ప్రయాణించే కారు, ఎక్కే విమానం, హెలికాప్టరు, చదివే ఆంగ్ల పుస్తకాలు చాలా వరకు క్రైస్తవులు కనిపెట్టినవే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్రైస్తవాన్ని ఏమన్నాడండి నాకు తెలియకడుతాను. వీళ్ళు ఇంతలా పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటి, ఆయన సనాతన ధర్మానికి సంబంధించి తన ధర్మం గురించి మాట్లాడితే తప్ప, హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే తప్ప, తన మతంలోకి లోటుపాట్లు ఉంటే వాటి గురించి అడగడం తప్ప, లేదంటే కనుక కొంచెం కనివిప్పు తెచ్చుకోండి. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలా, టెంపుల్స్ని జాగ్రత్త చేసుకుందాం. లేదంటే కనుక ఏదైతే విగ్రహాలు నిన్న కాక మొన్న మన కాకినాడ జిల్లా అనుకుంటారా ఎక్కడో విగ్రహాన్ని, శివాలయ విగ్రహాన్ని శీలం శ్రీనివాసరావు ఎవడో ఇరక్కొట్టేశాడు. ఇది మన శివలింగ విగ్రహాన్ని ఎందుకు ఇరక్కొట్టినారా అంటే వేరే మతం వాళ్ళు వచ్చి ఇరక్కొట్టలేదు. ఆడ ఎందుకు ఇరక్కొట్టినారంటే పూజారి మీద ఉన్న కోపం అంట. అట్లా తగలాడింది సమాజం. దేవుడి మీద కోపం చూపించామంటే దరిద్రుడు అనిపించింది నాకైతే. ఈరోజు నీళ్ళు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్నో, ఇస్లాం మతాన్నో, ఏ మతాన్నో, లేదంటే క్రైస్తవ మతాన్ని ఎక్కడ కూడా ఏ టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక కించపరిచి మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. ఆయన ఇస్లాం మతానికి ఇచ్చేటువంటి గౌరవం కావచ్చు, క్రిస్టియానిటీకి ఇచ్చేటువంటి గౌరవం కావచ్చు, దానికి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నటువంటి మనుషులే. తన వైఫ్ని ఈ రోజు వరకు తనే కన్వర్ట్ చేయించలేదు కదా. నువ్వు హిందూయిజంలోకి రావాలని కన్వర్ట్ చేయించడం, లేదంటే తన పిల్లలకి, తన వైఫ్కి రెస్పెక్ట్ ఇచ్చి తన పిల్లలకి మార్కు శంకర్ పవనోవిచ్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్ పేరు కూడా సగం పెడతానంటే, పొలేనా అని చెప్పేసి పెడతానంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అపోజ్ చేయలేదే. అది ఆయనకున్నటువంటి తత్వం. సో నైతికత మనకుందా ఆయనకుందా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన ఏమి కన్వర్ట్ కాలేదు. వాళ్ళ వైఫ్ రష్యన్ కాబట్టి ఆమె క్రిస్టియన్ మొత్తాన్ని ఆర్థడాక్స్ రిలీజియన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెను రెస్పెక్ట్ చేస్తా ఆయన సనాతన హిందూ ధర్మ యోధుడిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ని, పిల్లల్ని రెస్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన వేసినటువంటి బట్టలు, బూట్లు, ఈ రోత మీదే నేనంతా కూడా వీళ్ళు వేసినారు కదా పనికి మాలిన సంత. సో అందుకే అనమాట చూడండి ఎంత 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 టాక్టికల్గా వీళ్ళు వాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం వీళ్ళు ఎంచుకునేటటువంటి మార్గాలు ఇవన్నమాట. వేసే బట్టలు, బూట్లు, ప్రయాణించే కారు, ఎక్కే విమానం, హెలికాప్టర్. అవును, ఎన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ అపోజ్ చేసినాడు? ఇది బ్రిటిష్ వాడు తయారు చేసినాడనో, ఇది క్రిస్టియన్ తయారు చేసినాడనో పవన్ కళ్యాణ్ ఎక్కడ నేను చెప్పినాడా? క్రిస్టియన్ శ్రీరాడైనా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినాడా? తిట్టినాడా? లేదంటే మాట్లాడినాడా? మనకి ఎంత కడుపు అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అంటే. నెక్స్ట్ కానీ ఇతనికి ఏమీ సమస్య ఉండదు. జగనన్న విషయంలో మాత్రమే మతం గుర్తొస్తుంది, అది రాజకీయ ప్రాపకం కోసం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని ఎప్పుడైనా తీసుకొచ్చాడే విషయంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని తీసుకురావడం అనుకున్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే కేవలం కల్తీ నెయ్యి. డబ్బుల కోసం నెయ్యిని కల్తీ చేశారు. నెయ్యిని కల్తీ చేసి మన భక్తులకు అది పెట్టారు. తిరుమతి దేవస్థానానికి ఉన్నటువంటి విలువను తగ్గించే ప్రయత్నం చేసినారు. ప్రపంచ దేశాల వ్యాప్తంగా కలియుగ దైవంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొలువై ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తానికి కలియుగ దైవంగా ఉన్నారు. హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నారు. అలాంటి టెంపుల్లో దొంగ నెయ్యి తీసుకురావడం కారణంగా, కల్తీ నెయ్యి తీసుకురావడం కారణంగా మనోభావాలు హట్ అవడమే కాకుండా దాంట్లో జంతువులకి సంబంధించినటువంటి ఆయిల్స్ కలిసినాయి అని, లేదంటే కనుక ఆల్టర్ చేసినటువంటి ఆయిల్స్ కలిసినాయి అని రుజువు కావట్లేదా? దానికి సంబంధించినటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నారా లేదా?
ఎవడో హోమీ బాబా హిమీ బాబా ఎవడో హోమీ బాబాలంట. సో వాళ్ళు వచ్చి ఆ దొంగనే సరఫరా చేయడం ఏంటో, ఆ లోకం ఏందో, ఆ కథ ఏందో మనకైతే అర్థం కానటువంటి పరిస్థితి. అది క్వశ్చన్ చేసినందుకు మీ గవర్నమెంట్లో జరిగిందా? ఇంత పెద్ద దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉండదా? ముఖ్యమంత్రి జాగ్రత్త తీసుకోవద్దా? ఇలాంటి అక్రమ మార్గాల్లో వచ్చి నెయ్యితో లడ్డూలు తయారు చేస్తూ ఉంటే దీని మీద కఠిన చర్యలు తీసుకోరా అని పవన్ కళ్యాణ్ అడిగినాడు. జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా మాట్లాడినాడా? ఏ రోజైనా స్పందించినాడా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసే దానిలో భాగంగా తన రిలీజియన్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినాడు? ఎప్పుడు ఏనాడు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి రిలీజియన్ని? వీళ్ళకి కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఇదిగోండి ఆయన లుక్స్ని, పర్టికులర్గా ఆయన లుక్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే చూడండి, ఆయన ప్యాంటు లేదంటే ఆ షర్టు ఎక్కడో ఉన్నటువంటి ఫోటోల్ని తీసుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి, నెక్స్ట్ చూడండి నేను మాట్లాడడం అనుకున్నటువంటి రీజన్స్ ఇవే అనమాట. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పనికి మళ్ళీ పంచాయతీ నిన్న పొద్దున్న నుంచి ఇదే తంత అనమాట పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి. ఏమి ఆయన గుండె అంటాడో ఒకడో, ఆయన బొచ్చు అంటాడో ఒకడో, ఆయన టీ షర్ట్ అంటాడో ఒకడో, లేదంటే కనుక ఆయన ప్యాంట్ అంటాడో ఒకడో, ఆయన లుక్ అంటాడో ఒకడో. ఏంది మాకు ఈ రోత? ఆ వక్కంద వంశీ గారితో దిగినారు కదా, సురేందర్ రెడ్డి గారితో దిగినారు కదా ఫోటో, పవన్ కళ్యాణ్ గారు ఫోటో నిన్న బయటకు వచ్చింది కదా, దాని మీద ట్రోల్స్ అనమాట. అందుకే రియాక్ట్ అయ్యాను. ఎలాగో మన మీడియా రియాక్ట్ కాదు ఈ విషయాల్లో. సో వైసీపీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీనే మాట్లాడాడంటే అర్థం చేసుకోండి వీళ్ళు నేను టాక్టికల్ గేమ్ ఏ విధంగా నడిచింది. పవన్ కళ్యాణ్ని క్రిస్టియన్స్కి దూరం చేయాలా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి లుక్స్ మీద ట్రోల్ చేయాలా, పవన్ కళ్యాణ్ గారి వస్త్రధారాన్ని టార్గెట్ చేయడమే కాకుండా ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ తయారు చేసినా నువ్వెందుకు వాడుతున్నావు సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ చెప్పేసి ఈ వ్యక్తి అడగాలనుకుంటున్నాడు. అదనమాట సంగతి. ఇది పవన్ కళ్యాణ్ గారి ట్రోల్స్ వెనుక ఉన్నటువంటి అసలు అర్థం ఇదనమాట. ఇలా ట్రోల్ చేస్తా పబ్బం గడుపుకుంటా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని రిలీజియన్స్కి దూరం చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది.